ఓం నమ శివాయ. నిన్న మా శివాలయంలో సహస్ర దీపాలంకరణ చేశారండి. ఓం నమ శివాయ అక్కడ అందు మీద ఆ దీపాలు అవన్నీ కూడా పెట్టి చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా కార్తీక మాసంలో ఇప్పుడు ఈ చివరి రోజుల్లో ఈ సహస్ర దీపాలంకరణ ఉంటుందండి. అది చాలా బాగా జరిగిందనమాట. అది చూపిస్తూ నేను మీకు 28వ అధ్యాయం చదివి వినిపిస్తానండి. ఓం నమ శివాయ. 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసన అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించువాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకొనవలను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముతున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశీ పారాయణకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయి తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి విష్ణుచక్రం వలన ఆపదను రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేకమని చెప్పినాడు. కానా నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలైనను ఎంత నిష్టగలవాడినైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీయూ పనిచేయలేని వాడిని. నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాలుగా ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనను. అయినను ఇతడు బ్రాహ్మణుడు గాని ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింపతలచితివేమై ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసుని చంపు. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివే, నేను ఆ శ్రీమన్నారాయణ భక్తుడును. నాకు శ్రీమన్నారాయణ ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోకకంటకులను చంపితివి గాని శరణుగోరుని వాడిని ఇంతవరకు చంపలేదు. అందువలన ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీయూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయం లోకమంతటికి తెలియను. అయినను మునుపుంగమునకు ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అనే అనేక విధముల స్తుతించుట వల్ల అతి రౌద్రకారంతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవములను దేవతలందరూ ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవెరుగుదువే కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల యందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవల్లని కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం మనచవల్లని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడకు బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులందరినూ చంపగలదు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తకు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియకు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతోగరు. నన్ను ఎదుర్కొన జలలేరు. తనకంటే ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమం. ఈ నీతిని ఆచరించే వాళ్ళు ఎటువంటి విపత్తుల నుండైనను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థి వచ్చిన ఆ దుర్వాసను గౌరవించి నీ ధర్మం నేను నిర్వర్తించుమని చక్రాయుధం పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణులయందును స్త్రీలయందును గౌరవం కలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవల్లనే నా అభిలాష కానీ శరణగోరుని దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీ వట్టి తేజోరాశి మహావిష్ణువులో నిందితులపై లోకకంటకుడిపై దేవ గురోబ్రాహ్మణ హింసాపురులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కానా నీకివే నా మనఃపూర్వక